వెల్కమ్ టు బీఆర్కే మార్కెట్ బస్. నేను పద్మ. మార్కెట్ ప్రస్తుత పరిస్థితులు, కొత్త పాలసీలు, ఐటీ, జీఎస్టీ, ఇంటర్నేషనల్ మార్కెట్ల ప్రభావం, ప్రధాని మోదీ తాజా ప్రసంగ సందేశాలు, ఇవన్నీ కూడా మన డాక్టర్ అనిల్ కుమార్ బత్సు గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి అనిల్ గారు. నమస్తే అండి పద్మ గారు. ఈ రోజు మార్కెట్స్ ఎలా ఉన్నాయంటారు ప్రెసెంట్? ఈరోజు మార్కెట్ చూసుకుంటే కొంచెం నెగెటివ్‌గా స్టార్ట్ అయ్యాయి. ఆహ్, ఏంటంటే కొత్తగా జీఎస్టీ 2.2 అని ఇవాళ నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి. దాని ఎఫెక్ట్ పాజిటివ్ ఎఫెక్ట్ అనేది మన యూఎస్ హెచ్-1బీ వీసాల మీద విధించిన రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అడిషనల్‌గా $1,00,000 సుంకం ఏదైతే వేశారో దానివల్ల ఫీజ్ అయితే వేశారో దానివల్ల కొంచెం నెగెట్ అయినట్టు అనిపిస్తా ఉంది. అట్లని చెప్పి చాలా నెగెటివ్‌గా కూడా లేదు. ఓన్లీ 0.1, 0.2% డౌన్ అయింది మార్కెట్స్ ఇవాళ. సో, అది కూడా రీజన్ ఏంటంటే ఐటీ ఇండెక్స్ ఐటీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి బలహీనంగా ఉండడం వల్ల ఆన్ ద హోల్ నిఫ్టీ అనేది కొంచెం నెగెటివ్‌గా కనపడుతుంది. బట్ అదర్‌వైజ్ ఆహ్, మనం అనుకున్నంత ఇంపాక్ట్ అయితే పెద్దగా లేదు. సో, ఇప్పుడు చూసుకుంటే కూడా కరెంట్‌లీ నిఫ్టీ పరిస్థితి చూస్తే మనకొక 0.05% తక్కువగా ఉంది. సో, ఫ్లాట్‌గా ఓపెన్ అయింది మార్కెట్స్. అండ్ నిఫ్టీ బ్యాంక్ యాక్చువల్లీ పాజిటివ్‌గా ఉంది. సో, అండ్ మార్కెట్స్ చూసుకుంటే మాత్రం ఆహ్, కొన్ని ఐటీ, టెలికామ్ అండ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ కొంచెం బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇవన్నీ మాత్రం నెగెటివ్‌గా ఉన్నాయి. ఐటీ ఇండెక్స్ అంతా కూడా నెగెటివ్‌గా ట్రేడ్ అవుతా ఉంది. ఆహ్, దెన్ బలమైన రంగాలు చూసుకుంటే మాత్రం లాస్ట్ వీక్ మనం చూసాం ఫ్రైడే రోజు కూడా సెబీ ఎప్పుడైతే అదానీ గ్రూప్‌కి క్లీన్ చిట్ ఇచ్చిందో దానివల్ల అదానీ స్టాక్స్ అన్నీ కూడా అదానీ పవర్ గాని, అదానీ ఎంటర్‌ప్రైజెస్ గాని, అదానీ గ్రీన్ ఎనర్జీ గాని అన్నీ కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశాయి. ఇవాళ అదానీ పవర్ అయితే నియర్లీ ఏకంగా 18% పెరిగింది. గ్రీన్ ఎనర్జీ కూడా 4% పెరిగింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ కూడా 2.82% పెరిగింది. దెన్ నిఫ్టీ ఆటో, మీడియా అండ్ మెటల్ రంగాల్లో కూడా కొంచెం మంచి లాభాలు కనబడుతున్నాయి. హిందుస్థాన్ జింక్ 2.78% పెరిగింది ఇవాళ. మళ్ళీ బ్యాంకింగ్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్ కూడా మంచి హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ కూడా మంచి గెయినర్స్‌గా ఉన్నాయి. ఓకే. ఈ వారం ఇండియన్ అంతర్జాతీయ మార్కెట్లు ఎలా ట్రేడ్ అయ్యాయి అసలు? ఒకటి చూసుకుంటే ఈ వారం వచ్చేసి గత వారం మనం 15-22 మధ్యల భారత్ మార్కెట్‌లకు గాని, అటు అంతర్జాతీయ మార్కెట్‌లకు గాని కొంచెం మిశ్రమంగానే ఉంటాయి. పాజిటివ్ కొన్ని రోజులు బాగానే ట్రేడ్ అయినా గాని చివరికి బట్ ఆన్ ద హోల్ మిక్స్డ్‌గా ఉండింది. ఆహ్, ఎస్పెషల్లీ ఫ్రైడే రోజు ఎప్పుడైతే ఇది అనౌన్స్‌మెంట్ జరిగిందో హెచ్-1బీ కొంచెం మార్కెట్స్ కూడా రియాక్ట్ అయ్యాయి. తర్వాత చివరికి. ఆహ్, అండ్ ఇంకొకటేంటంటే 7 వారాల వరుసగా కొంచెం పాజిటివ్‌గా క్లోజ్ అయింది మార్కెట్ మన లాస్ట్ వీక్. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ కూడా బాగా పెరిగాయి లాస్ట్ వీక్. ఇటు ఇండియన్ ఆహ్, మార్కెట్ కాకుండా మనం ఇంటర్నేషనల్ మార్కెట్స్ చూసుకుంటే అక్కడ అమెరికాలో 25 బేసిస్ పాయింట్స్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించింది అమెరికన్ ఫెడ్. దానివల్ల యూఎస్ మార్కెట్స్ అన్నీ కూడా లైఫ్ టైమ్ హై దగ్గర ముగిసాయి. లాభాలతో ముగిసాయి. టెక్ స్టాక్స్ కూడా చాలా లాభపడ్డాయి. సేమ్ వే యూరోప్‌లోని ఏషియన్ మార్కెట్స్ కూడా లాస్ట్ వీక్ అంతా పాజిటివ్‌గా క్లోజ్ అయ్యాయి. సో, అందుకే మోర్ ఆర్ లెస్ ఏదైతే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కోతలైతే ఉన్నాయో దానివల్ల ఇంపాక్ట్ అనేది అన్ని పాజిటివ్‌గా అన్ని మార్కెట్స్ మీద కనపడింది. ఓకే. కొత్త హెచ్-1బీ వీసా పాలసీ విషయంలో ఐటీ సెక్టార్, ఇండియన్స్ ఇన్ యూఎస్ వారి ఫ్యామిలీ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇండియాకు ఎలాంటి ప్రభావం కలిగిస్తాయనుకోవచ్చు? సో, ఒకటి ఇప్పుడు కొత్తగా ఏదైతే హెచ్-1బీ వీసా పాలిసీ అమెరికాలోని ఐటీ సెక్టార్‌లో తీసుకొచ్చారో ట్రంప్ లాస్ట్ వీక్. ఫస్ట్ ఏంటంటే అనుకున్నంత కొంచెం భయం ఎక్కువగా ఉండింది. ఎందుకంటే ఇది కొత్త, పాత అని లేదు. అందరికీ కూడా ఈ $1,00,000 సంవత్సరానికి వర్తిస్తుందని చెప్పారు. బట్ అది కాదు అని చెప్పి మళ్ళీ క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇది ఓన్లీ కొత్తగా హెచ్-1బీకి అప్లై చేస్తున్న వాళ్ళు అది కూడా మార్చ్ 2026 నెక్స్ట్ ఇయర్ మార్చ్ నుంచి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి అది కూడా ప్రతి సంవత్సరం కాదు. వన్ టైమే ఒక $1,00,000 అని క్లారిఫికేషన్ ఇచ్చారు. సో, దేర్ బై ఏంటంటే ఎవరైతే ఎగ్జిస్టింగ్ హెచ్-1బీ వీసా హోల్డర్స్ ఉన్నారో, ఎవరికైతే రెన్యువల్స్ ఉన్నాయో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు అని క్లారిటీ ఇచ్చారు. సో, దానివల్ల కొంచెం మార్కెట్స్ అనుకున్నంత నెగెటివ్‌గా కాకుండా కొంచెం తక్కువగా ఆహ్, నెగెటివ్‌గా పర్సీవ్ చేసుకున్నాయి. అందుకే మనం చూసుకుంటే ఐటీ సెక్టర్ ఒక్కటే కొంచెం డౌన్ ఉంది ఇవాళ.
సో దీనివల్ల ఏంటంటే పాత వాళ్ళకేమి ఇబ్బంది లేదు. కొత్తగా జాబ్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఎక్కడైతే జనరల్‌గా H-1B వీసా వాళ్ళకి 60,000-80,000 జీతం సాలరీ ఉంటుంది. అలాంటి ఎంట్రీ లెవెల్ జాబ్స్ మాత్రం నెక్స్ట్ ఇయర్ ఇంపాక్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఓన్లీ హై పేయింగ్ జాబ్స్ మాత్రమే H-1B తీసుకునే అవకాశాలు. ఎందుకంటే $1,00,000 పే చేసి కంపెనీస్‌కి మార్జిన్స్ ఉండకపోవచ్చు. క్లయింట్స్ కూడా ఆ $1,00,000 ఫీజుని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అలాంటప్పుడు ఎంట్రీ లెవెల్ జాబ్స్ అమెరికాలో చదువుతున్న విద్యార్థులు, ఎంఎస్ చదువుతున్న విద్యార్థులు, కొత్తగా వెళ్దాం అనుకుంటున్న విద్యార్థులు మాత్రం ఇది చాలా స్ట్రాంగ్‌గా ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంది. దీనివల్ల ఇండియన్స్ ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళ ఈ అన్‌సర్టెనిటీ పెరగడం వల్ల, ఈ భయాలతో కొన్ని రోజులు కొత్తగా ఇండియన్ మార్కెట్స్‌లో కానియ్యండి, అలాగే ఇండియన్ రియల్ ఎస్టేట్‌లో కానియ్యండి, కొంచెం ఇన్వెస్ట్‌మెంట్స్ కొంచెం తగ్గించే అవకాశాలున్నాయి. రెమిటెన్సెస్ కూడా తగ్గే అవకాశాలున్నాయి కాబట్టి చాలా ప్రాజెక్ట్స్‌కి మాత్రం ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్‌లో కొన్ని రోజులు అన్‌సర్టెనిటీ ఉండొచ్చు. ఎందుకంటే అమెరికాకి వెళ్ళాలన్నా అక్కడ చదువుతున్న వాళ్ళ ఉద్యోగాల విషయంలో కూడా అండ్ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం ఎవరైతే ట్రంప్ పాలిసీలు ఏవైతే ఉన్నాయో రోజు రోజుకు రకరకాలుగా మారుతా ఉన్నాయి కాబట్టి అన్‌సర్టెనిటీ అనేది పెరిగింది. వాళ్ళ భయాలు పెరిగాయి. సో కొంచెం ఇబ్బందులు మాత్రం ఉండొచ్చు. షార్ట్ టర్మ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లోని కానియండి, ప్రాపర్టీలో కానియండి, స్టాక్స్‌లో కానియండి. ఆహ్, అంత తొందరగా ఇప్పుడేమి స్పెండ్ చేసే అవకాశాలు లేవండి. అయితే ఇది ఎన్ఆర్ఐస్ కాదు, ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్, భారత మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీస్ కావచ్చు, డెబ్ట్ ప్రొడక్ట్స్‌లో పెట్టుబడులకు ఏమైనా ఇమ్మీడియేట్ చేంజెస్ ఉండే అవకాశం ఉందనుకోవచ్చంటారా? ఒకటి ఇప్పటివరకు చూసుకుంటే ఎన్ఆర్ఐలు గాని, ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే భారత మ్యూచువల్ ఫండ్స్‌లో గాని, ఈక్విటీస్‌లో కానీ, డెట్ ప్రొడక్ట్స్‌లో పెట్టుబడి అయితే ఆహ్, ఇంత తొందరగా అగుపించదు. ఎందుకంటే మొన్న ఓవర్ ద వీకెండే జరిగింది. ఆహ్, వాళ్ళు మాత్రం జనరల్‌గా చూసుకుంటే 2025లో ఇప్పటివరకి ఎన్ఆర్ఐ మ్యూచువల్ ఫండ్స్‌లో 23% పెరిగింది. సో అది కొంచెం ఆగిపోవచ్చు గోయింగ్ ఫార్వర్డ్. వాళ్ళు ఎవరైతే ఎస్ఐపి ద్వారా గానియండి, లంప్ ద్వారా పెడుతున్నారో, అట్లాగే స్టాక్స్‌లో కూడా ఆహ్, ఎస్పెషల్లీ యూఎస్ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని రోజులు ఆగొచ్చు. అంటే వెయిట్ అండ్ వాచ్ అనే మోడ్‌లోకెళ్ళిపోవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్స్, కొత్త లోన్స్ తీసుకోవాలన్నా అవన్నీ కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు. ఎందుకంటే ఈ వీసా రిస్ట్రిక్షన్స్ అనేవి వాళ్ళ డెసిషన్ మేకింగ్ మీద మేజర్ చేంజెస్ ఉంటాయి. అట్లాగే ఆహ్, ఎవరైతే ఎన్ఆర్ఐస్ కానీ, ఓసీఐస్ కూడా ఇంతకుముందు చేస్తా ఉన్నారు. కాకపోతే ఏంటంటే, ఇది డైరెక్ట్ బదులు గిఫ్ట్ సిటీ ద్వారా మళ్లించొచ్చు కొన్ని రోజులు. హ్మ్. అండ్ ఎన్ఆర్ఐ డిపాజిట్‌లు బ్యాంక్‌లకి ఎన్ఆర్‌ఈలో గాని, ఎన్ఆర్‌విలో గాని చాలా డిపాజిట్స్ కామన్‌గా వస్తాయి. అవి కూడా కొన్ని రోజులు హాల్ట్ అవ్వచ్చు. ఆహ్, ఈ అన్‌సర్టెనిటీ కొంచెం తగ్గిపోయి ఎందుకంటే చాలా మంది కోర్ట్‌లో కేస్ వేసే అవకాశాలున్నాయి ఈ పాలిసీ మీద. ఆ డైరెక్షన్ ఏమన్నా క్లియర్‌గా ఒక వారం, 10 రోజుల్లో తెలిస్తే తప్ప ఎఫెక్ట్స్ ఎంతవరకు ఉంటాయి ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్‌మెంట్స్ మీద అనేది కొంచెం తెలుస్తుంది. ఓకే. రైట్ అండి. ఒక కాలర్ ఉన్నారు తీసుకుందాం. ఏలూరు నుంచి శ్రీధర్ గారు. నమస్తే అండి శ్రీధర్ గారు. నమస్తే మేడం. అనిల్ గారు ఉన్నారు, సార్ మాట్లాడండి. సార్ నమస్తే అనిల్ గారు. నమస్తే సార్. సార్ ఇప్పుడు నమస్తే ఐటీ అండి. చెప్పండి. షేర్‌లో విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇప్పుడు దీని ఎఫెక్ట్ వల్ల ప్రస్తుతం ఇవాళ తగ్గాయండి. ఈ తగ్గటం అనేది ఇంకా అవును. తగ్గుతుందంటారా దీని ఎఫెక్ట్? లేదా ఎంతవరకు అది ఇంకా తగ్గిన తర్వాత మరి ఓకే. యాడ్ చేసుకోవచ్చా? ముందు ఫ్యూచర్‌లో ఏమైనా డెవలప్‌మెంట్ ఉందా? చెప్పండి సార్. ఓకే. సో, మీరు చూసుకుంటే లాస్ట్ వీక్ ఇది అనౌన్స్‌మెంట్ అయినప్పటి నుంచి ఓవర్ ద వీకెండ్ కూడా మల్టిపుల్ కంపెనీస్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లకి ఆహ్, దీని ఎఫెక్ట్ ఏంటనే ఎక్స్‌ప్లనేషన్స్, క్లారిఫికేషన్స్ కూడా ఒక 7, 8 ఐటీ కంపెనీలు ఇచ్చాయి. వాళ్ళిచ్చిన క్లారిఫికేషన్ కానీ, ఎక్స్‌ప్లనేషన్ ఏంటంటే, దీని ఎఫెక్ట్ వచ్చేసి ఈ హెచ్-1బీ ఫీ హైక్ అనేది 2-3% మార్జిన్స్, ప్రాఫిట్ మార్జిన్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలున్నాయి అని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేశారు. అండ్ ఎందుకంటే ఇది ఓన్లీ కొత్త అప్లికేషన్స్‌కి మాత్రమే కాబట్టి, ఇది ఇమ్మీడియేట్ రెవెన్యూస్ మీద కన్నా కూడా ఫ్యూచర్ రెవెన్యూస్ మీద ఇంపాక్ట్ అవుతుంది. కాకపోతే భయం వల్ల మార్కెట్స్ ఇవాళ రియాక్ట్ అవుతున్నాయి కాబట్టి, షార్ట్ టర్మ్‌లో దీని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండదు. ఎందుకంటే ఈ సంవత్సరానికి ఇవ్వాల్సిన హెచ్-1బీ వీసాలు అయిపోయాయి ఆల్రెడీ. సో, నెక్స్ట్ ఇయర్ మార్చ్‌లోనే ఓపెన్ అవుతాయి. అప్పుడే ఈ ఫీజ్ అనేది ఆహ్, అమల్లోకొస్తుంది. అలాంటప్పుడు ఈ ఇమ్మీడియేట్ భయాలేవైతే ఉన్నాయో అవి ఓన్లీ ఫ్యూచర్‌లో జరగబోయే వాటి మీద డిస్కౌంటింగే. సో, షార్ట్ టర్మ్‌లో మాత్రం ఇంకా కొంచెం కరెక్షన్ అయితే మాత్రం మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్‌కి మంచి ఏవైతే 100% యూఎస్ మీద డిపెండెన్సీ ఉన్న వాటిని కొంచెం దూరంగా ఉండి, ఏవిటికైతే
డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉందో అండ్ ఓన్లీ H1B కాకుండా రెవెన్యూస్ నాన్ ఆఫ్ షోర్స్ ద్వారా కూడా రెవెన్యూస్ చాలా ఉన్నాయి. అట్లాంటి కంపెనీస్ లో తీసుకోవచ్చు. ఈ కరెక్షన్ టైంలో ఎంటర్ కావచ్చు. ఎందుకంటే యూజువల్లీ ఐటీ కంపెనీస్ కొంచెం ఎక్కువ PE దగ్గర ట్రేడ్ అవుతా ఉన్నాయి. ఇట్లాంటి లాస్ట్ 6 మంత్స్ నుంచి చూసాము. కరెంట్లీ ఇప్పుడు దీని వల్ల ఈ దెబ్బ వల్ల కూడా ఇంకా కొంచెం కరెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా ఫ్రెష్ గా ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం రిస్క్ ఎక్కువ. ఎందుకంటే అన్సర్టెనిటీస్ గోయింగ్ ఫార్వర్డ్ తెలీదు. బట్ రిస్క్ ఎవరికైతే కేపబిలిటీ ఉందో, తీసుకునే కేపబిలిటీ ఉందో వాళ్ళు ఇప్పుడు పెద్ద కంపెనీస్ కన్నా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ఎంటర్ అవుతే మంచిది. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. చెన్నై నుంచి సుధాకర్. సుధాకర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి అనిల్ గారితో. మేడం సార్, చెప్పండి. నమస్తే సార్. నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నాం. సుధాకర్ నా పేరు సార్. పూనా వాళ్ళ చెప్పండి. 480 రూపీస్ తీసుకున్నాం సార్. అంటే దాని పూనా వాళ్ళ? పూనా వాళ్ళ మీరు మీరు ఎంత కొన్నారా, కొంటున్నారా? కొందాం అనుకుంటున్నారు. ఆల్రెడీ కొన్నాం సార్. ప్రైస్ ఎక్కడ ఏ రేంజ్ లో కొన్నారు మీరు? 480 సార్. 1280. 480 సార్. పూనా వాళ్ళ ఫైనాన్స్ సర్వీస్. ఇప్పుడు ఓన్లీ 493 దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఇప్పుడు 493 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. మీరు ఇదైతే ఇప్పటికైతే అంత పాజిటివ్ గా అయితే లేదు. లాంగ్ టర్మ్ కి కూడా పెద్ద టార్గెట్ కూడా నాకు పాజిటివ్ గా కనబడతలేదు. ఇది ఇమీడియట్ గా వేరే NBFCs అన్ని వేరే బజాజ్ ఫైనాన్స్ కానీ అవన్నీ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. బట్ ఇది దానిలాగా మాత్రం పర్ఫామ్ చేయట్లేదు. అండ్ ప్రైస్ లాంగ్ టర్మ్ ఇంకొక 1 year ప్రైస్ టార్గెట్ కూడా నాకు దీనికన్నా తక్కువ కనబడుతుంది తప్ప పాజిటివ్ మాత్రం కనబడట్లేదు. వేరే ఆపర్చునిటీస్ మీరు పెద్ద వాల్యూమ్ లేకపోతే మాత్రం ఎగ్జిట్ అయ్యి వేరే ఆపర్చునిటీస్ ని పర్సూ చేయడం బెటర్ అండి. ఎందుకంటే కన్స్యూమర్ డ్యూరబుల్స్ లో కానీ FMCG లో కానీ అక్కడ మంచి స్కోప్ ఉంది. దీంట్లో మాత్రం పెద్దగా ఆపర్చునిటీ లేదు. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి ప్రసాద్. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అనిల్ గారు రతన్ ఇండియా పవర్ నా దగ్గర 700 ఉన్నాయండి 4 రూపీస్ లో. ఏదండి? అవి ఉంచుకోమంటారా, తీసేయమంటారా? ఏ కంపెనీ అండి? రతన్ ఇండియా పవర్. మీరు ఏ లెవెల్లో తీసుకున్నారండి మీరు? 4 రూపీస్ అండి. 4 రూపీస్ అండి. 4 ఏ ప్రైస్ లో ఎంటర్ అయ్యారు మీరు? 4 రూపీస్ లో తీసుకున్నాను సార్. ఓకే. ఇప్పటికైతే ఈ కంపెనీ అయితే కనబడట్లేదు, స్ట్రాంగ్ అయితే కనబడట్లేదు. స్ట్రాంగ్ సెల్ జోన్ లో ఉంది. సో వీక్ గా ఫైనాన్షియల్స్ అయితే చాలా వీక్ గా ఉన్నాయి. చూసుకున్నా కూడా మొమెంటం కూడా పెద్దగా లేదు. మీరు 12 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. మీరు ప్రైస్ నాకు క్లియర్ గా వినపడలేదు. బట్ ఇట్ ఈస్ ఎంటర్ అవ్వడానికి కానీ ఈవెన్ ఎగ్జిట్ అవ్వడానికి బెటర్. ఇది మాత్రం పాజిటివ్ మాత్రం ఎటువంటి కనబడట్లేదు. ఎందుకంటే నెట్ ప్రాఫిట్ కూడా చూసుకుంటే -100% ఉంది ఇయర్ ఆన్ ఇయర్ కూడా. సో ఆపరేటింగ్ రెవెన్యూ గ్రోత్ కార్డ్ అన్ని కూడా నెగటివ్ గానే ఉన్నాయి నంబర్స్. సో ఐ డోంట్ రికమెండ్ టు ఎంటర్ అండి. దీంట్లో ఎగ్జిట్ అవుతేనే బెటర్. ఓకే అనిల్ గారు, ఈ రోజు వాల్యూమ్ లీడర్స్, మొమెంటమ్ స్టాక్స్ అండ్ బై సెల్లింగ్ పిక్స్ పై మీ సూచన ఏంటి అసలు? సో మీరు ఈ రోజు మార్కెట్ లో ఆల్రెడీ మనం చూసుకుంటే ఎక్కువగా అంటే వాల్యూమ్స్ ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళ వోడాఫోన్ ఇండియా కానీ, ఎస్ బ్యాంక్ కానీ, హిందుస్థాన్ కన్స్ట్రక్షన్స్, HCC కానీ, యూనియన్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా మంచి వాల్యూమ్స్ తో ఉన్నాయి. వీటిలో ఎంటర్ అవ్వాలనుకుంటే షార్ట్ టర్మ్ లో మాత్రం వాల్యూమ్స్ సపోర్టెడ్ ఏదైతే ఉందో వాటిలో ఎంటర్ అవ్వచ్చు. అల్ట్రా షార్ట్ టర్మ్ కి ఇంట్రాడే కోసం వీటిని వాచ్ చేసుకొని బై చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మంచి మొమెంటం ఉన్నాయి, పికప్ అందుకున్నవి, ప్రైస్ ప్లస్ వాల్యూమ్ రెండు కూడా యాక్షన్ కనబడుతున్న స్టాక్స్, అదాని గ్రూప్ స్టాక్స్, ఏదైనా అదాని పవర్ కానీ, అదాని ఎంటర్ప్రైజెస్, కొంచెం జాగ్రత్త. అదాని ఆల్రెడీ కొన్ని బాగా పెరిగిపోయాయి. వాళ్ళు ఆల్రెడీ అదాని పవర్ ఎస్పెషల్లీ 20% వరకు దగ్గర పెరిగింది. బట్ మిగిలిన అదాని స్టాక్స్ స్టిల్ మొమెంటం స్ట్రాంగ్ గా ఉంది. ఎందుకంటే వాటికి క్లీన్ చీట్ వచ్చిన తర్వాత చాలా రోజుల నుంచి ఆగిపోయి ఉన్నాయి. ఇప్పుడు మంచి మొమెంటం వచ్చింది, ఎంటర్ కావచ్చు. అట్లాగే మెటల్ కానివ్వండి, ఆటో రంగాల్లో కూడా ఇప్పుడు బాగా కనబడతా ఉంది. సో మనం నిఫ్టీ 500 లో చూసుకున్నా సరే అదాని పవర్ ఇస్ లీడింగ్. దాని తర్వాత అదాని టోటల్ గ్యాస్, MMTC కూడా ఇంకొక స్టాక్ డూయింగ్ గుడ్, మంచి మొమెంటం కనబడుతుంది లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి.
ఇవాళ కూడా 7% గ్రో అయింది. వాల్యూమ్ కూడా బాగా ఉంది. హ్యూజ్ వాల్యూమ్స్ ఉన్నాయి. అండ్ స్టిల్ దెర్ ఈస్ ఎ గుడ్ మొమెంటమ్ టు లెఫ్ట్. అట్లాగే అనంతరాజ్ ఆల్రెడీ చాలా పెరిగింది. 1 వీక్‌లో 27% పెరిగింది. మంత్‌లో కూడా 22% పెరిగింది. స్టిల్ దెర్ ఈస్ స్కోప్ ఉందక్కడ. దెన్ PSU స్టాక్స్‌లో మంచి యాక్టివిటీ కనపడతా ఉంది. అటు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానియండి, కెనరా బ్యాంక్ కానియండి, వీటివి కూడా ఫండమెంటల్స్ ప్లస్ మొమెంటమ్ 2 కూడా ఉన్నాయి. వీటిలో కూడా ఎంటర్ అవ్వచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ సెక్టర్ ఏంటంటే, మన మోడీ గారు షిప్పింగ్ ఇండస్ట్రీకి ఒక 70,000 కోట్ల అడిషనల్ ఇన్సెంటివ్స్ కానియండి, అవి అనౌన్స్ చేశారు. దానివల్ల షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానియండి, మస్గావ్ డాక్ కానియండి, ఇవి కూడా బాగా ఉన్నాయి. ఆల్రెడీ షిప్పింగ్ కార్పొరేషన్ ఇవాళ 5% పెరిగింది. స్టిల్ లాట్ ఆఫ్ మొమెంటమ్ లెఫ్ట్. ఈ వీక్ బాగుండొచ్చు. సో 1 క్వార్టర్ నుంచి ఫ్లాట్ ఉంది. ఇప్పుడు మంచి మొమెంటమ్ వచ్చింది. అట్లాగే అదాని ఎనర్జీ కూడా అంతే. ఇంకోటి GRSC గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ GRSC కూడా ఇవాళ 4.2% పెరిగింది. లాస్ట్ క్వార్టర్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. బట్ విత్ ఇన్ దిస్ క్వార్టర్ కొంచెం నెగెటివ్‌కి వెళ్ళినా మళ్ళీ ఇప్పుడు మంచి మొమెంటమ్ వచ్చింది. వెరీ గుడ్ స్టాక్ టు ఎంటర్ నౌ. వెరీ గుడ్ లెవెల్ బికాస్ ఆఫ్ ఇది దీనివల్ల మన మోడీ గారు అనౌన్స్ చేసిన దానివల్ల. అట్లాగే పిరామల్ కూడా మొమెంటమ్ వచ్చింది. పిరామల్ ఎంటర్ప్రైజెస్ ఒక 3.9% పెరిగింది. L&T కూడా ఆర్డర్ ఇన్‌ఫ్లో గాని, ఇన్ఫ్రా ఫోకస్ ఇప్పుడు చాలా బాగుంది. అండ్ దానివల్ల దానికి కూడా టార్గెట్ 4,200 వరకి చాలా ఏజెన్సీస్ ఇచ్చాయి. సో వీటితో పాటు రాడికో ఒకటి పాజిటివ్ క్రాస్ ఓవర్ ఉంది. అట్లాగే PNB హౌసింగ్ బుల్లిష్ మొమెంటమ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇప్పుడు షార్ట్ టర్మ్ కోసం చూసుకోవచ్చు. కొన్ని పిక్స్ మొమెంటమ్ ఉన్న వాటిలో చూసుకుంటే ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ కానియండి, ఆర్తి ఫార్మా కూడా బాగా ఉన్నాయి. ఇవాళ అవాయిడ్ చేయాల్సిన స్టాక్స్ మాత్రం ఐటీ స్టాక్స్, ఇన్ఫోసిస్ కానియండి, టెక్ మహీంద్రా కానియండి, TCS కానియండి, షార్ట్ టర్మ్‌లో టర్బులెంట్ ఉంటాయి. వాటి లో ఎంతవరకు వెళ్తుందో తెలీదు. సో తొందరపడి ఎక్కువ పొజిషన్స్ తీసుకోకండి. తీసుకున్న చిన్న పొజిషన్స్‌లో ఎంటర్ అవ్వండి. ఐటీ రిస్క్ తీసుకోవాలనుకున్నా గాని. ఇప్పుడు ఈ టైంలో చూడాల్సింది మాత్రం ఓన్లీ పాజిటివ్ ప్రైజే కాదు, వాల్యూమ్స్ కూడా చూడండి. అవి చూసుకొని షార్ట్ టర్మ్ ట్రేడింగ్‌కి చూసుకోండి. ఫండమెంటల్స్‌లో కూడా GST వల్ల కొన్ని కంపెనీస్‌కి చాలా చేంజెస్ రావచ్చు. ఈ ఏవైతే GST బెనిఫిట్ అవుతున్నాయో వాటిని ఇప్పటి నుంచి ఎంటర్ అవుతే ఒక 3-6 నెలల్లో మంచి లాభాలు రావచ్చు స్టాక్స్‌లో. ఎందుకంటే ఇది ఇవాళ నుంచి స్టార్ట్ అయింది 22nd నుంచి. ఈ దసరా దీపావళికి ఏవైతే FMCG కానియండి, వైట్ గుడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గాని వాటిలో కూడా బాగా అవకాశం. రైట్. కాలర్ ని తీసుకుందాం. తాడేపల్లిగూడ నుంచి రమేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి ఇద్దరికి. నెట్ వెబ్ టెక్నాలజీస్, CG పవర్ ఏ రేట్ లో తీసుకోవచ్చో చెప్పమనండి. నెట్ వెబ్ ఓకే అండి. నెట్ వెబ్ వచ్చేసి నెట్ వెబ్ ఆల్రెడీ చాలా బాగా ఈ మంత్ చాలా రోజుల నుంచి బాగా పర్ఫామ్ చేస్తుంది. సో ఇది కొంచెం చూసి మెల్లిమెల్లిగా యాడ్ చేసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే ఆల్రెడీ చాలానే గ్రో అయిపోయింది. మీరు లాస్ట్ 1 మంత్ చూసుకున్నా నియర్లీ 55-60% పెరిగింది. లాస్ట్ వీక్ లో కూడా 20% కాబట్టి ఇలాంటి హై ప్రైస్ దగ్గర కొంచెం చూసుకొని ఎంటర్ అవ్వాలి. సో ఎందుకంటే ఎస్పెషల్లీ నెట్ వెబ్ లో కొంచెం తీసుకొని ఎంటర్ అవ్వడం బెటర్. సో ఎందుకంటే ఆల్రెడీ 3,465కి వెళ్ళిపోయింది. ఇవాళ కూడా 5.66% పెరిగింది ఇవాళ. కొంచెం కేర్ఫుల్ అండి. ఎందుకంటే Q2 ఫలితాలు వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఎస్టిమేట్స్ ప్రకారం మాత్రం చూసుకుంటే, ఫైనాన్షియల్స్ మాత్రం చూసుకుంటే దీని టార్గెట్ ప్రైస్ ఒక 1 year కి 2,900 అంటే ఆల్రెడీ టార్గెట్ ప్రైస్ కన్నా ఆల్రెడీ ₹500 ఎక్కువగా ట్రేడ్ అవుతా ఉంది. కొంచెం జాగ్రత్త. దెన్ ఇంకొకటి అడిగారు మీరు, స్టాక్ ఏం అడిగారండి సార్? CG పవర్. సో CG పవర్ చూసుకుంటే మాత్రం ఇవాళ కొంచెం డౌన్ ఉంది. బట్ ఆన్ ద హోల్ మొమెంటమ్ స్ట్రాంగ్ ఉన్న స్టాకే. ఇది కూడా ఓవర్ వాల్యూడే. కాకపోతే ఇది ఏదైతే సెక్టర్ లో ఉందో రీసెంట్ అనౌన్స్మెంట్స్ వల్ల కొన్నిటికి యూజ్ అయ్యే బెనిఫిషియరీ ఈ కంపెనీ కూడా. లాస్ట్ వీక్ లో ఒక 1% డౌన్ ఉంది. అండ్ లాస్ట్ 52 వీక్ లో కూడా డౌన్ ఉంది. బట్ ఆన్ ద హోల్ లాంగ్ టర్మ్ కి మాత్రం ఎంటర్ అవ్వచ్చు కొంచెం దీంట్లో CG పవర్ లో. బట్ నెట్ వెబ్ మాత్రం కొంచెం జాగ్రత్త. రైట్. నెక్స్ట్ కాలర్ ని తీసుకుందాం. వైజాగ్ నుంచి భాస్కర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అనిల్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ ని డౌట్ అడగాలనుకుంటున్నానండి.
కలిపారా లైన్? ఏంటండి కొంచెం గట్టిగా చెప్తారా? చెప్పండి. సార్నే డౌట్ అడుగుతారు అనుకుంటాను. లైన్ కలిపారండి. ఓకే ఓకే కలిపారు, చెప్పండి. నమస్తే అండి. అదే ఎంసీఎక్స్ నమస్తే, స్టేట్ బ్యాంక్ చెప్పండి. ఆఫ్ ఇండియా కొనుక్కుందాం అనుకుంటున్నాను సార్. ఈ రేట్లో కొనుక్కోవచ్చా? సలహా అండి. రిటైర్డ్ ఎంప్లాయీని కొంచెం చెప్పండి సార్. ఓకే. ఎంసీఎక్స్ కొనొచ్చండి. లాంగ్ టర్మ్ కి అయితే పక్కా తీసుకోవచ్చు. ఇప్పుడు 8,000 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. దెర్ ఈస్ ఎ గుడ్ స్కోప్ ఎంసీఎక్స్ కి. సో హోప్ఫుల్లీ Q2, Q3 రిజల్ట్స్ తర్వాత ఇట్ ఇట్ మైట్ గెట్ మొమెంటమ్ బాగుంది అండ్ అండర్ వాల్యూడ్ కూడా. సో లాంగ్ టర్మ్ వ్యూ అయితే మాత్రం పక్కా. షార్ట్ టర్మ్ మాత్రం కొంచెం జాగ్రత్త. లాంగ్ టర్మ్ ఎంటర్ కావచ్చు. ఎస్బీఐ చూసుకుంటే ఎస్బీఐ ఆల్రెడీ యూనో అంటే లాంగ్ టర్మ్ ఒక నియర్లీ 6 months to 1 year మాత్రం మంచి పొటెన్షియల్ ఉందండి గ్రో అవ్వడానికి పిఎస్యూ స్టాక్స్ కి. ఇది కూడా అండర్ వాల్యూడే. స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్ ఉన్నాయి. Q2, Q3 ఎస్పెషల్లీ మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేయొచ్చు. Q3 ఎస్పెషల్లీ జనవరి, ఫిబ్రవరిలో. అప్పుడు వరకు హోల్డ్ చేసుకుంటే మాత్రం పొటెన్షియల్ అప్సైడ్ మాత్రం చాలా బాగుందండి ఎస్బీఐకి. కొనుక్కోవచ్చండి, వెయిట్ చేయమంటారు సార్? కొనుక్కోవచ్చండి, స్లోగా అక్యుములేట్ చేస్తా పోండి. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్. ఓకే అనిల్ గారు, ఈ రోజు కంపెనీ వార్తలు ఐపీఓ యాక్షన్ కావచ్చు, కొత్త ఫండ్ ప్రొడక్ట్ లాంచెస్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు చాలా ఐపీఓస్ నడుస్తున్నాయండి. యాక్చువల్లీ ఏంటంటే ఈ వారము, ఈ మంత్ కూడా ఐపీఓ అంటే ఐపీఓస్ చాలా రకాల ఐపీఓస్ వస్తా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇన్వెస్టర్స్ కూడా. మెయిన్ బోర్డ్ లో కూడా అండ్ ఎస్ఎంఈ బోర్డ్ లో కూడా ప్లెంటీ ఆఫ్ ఐపీఓస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు దగ్గర దగ్గర ఇప్పుడు చూసుకుంటే ఇవాళ ఓపెన్ అవుతుంది పేజ్ డిజిటెక్ కానివ్వండి, క్వైట్ అ ఫ్యూ. ఇందులో మనం చూసుకుంటే గణేష్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఒకటి, అట్లాంటా ఎలక్ట్రికల్స్, సాత్విక్ గ్రీన్ ఎనర్జీ ఇది కూడా బాగుంది స్టాక్, జీకే ఎనర్జీ, బిఎంఎస్టిఎంటి అండ్ అర్బన్ కంపెనీ మొన్నే అయిపోయింది. సో వీటితో పాటు క్వైట్ అ ఫ్యూ ఎస్ఎంఈ స్టాక్స్ కూడా వస్తున్నాయి, ఐపీఓస్ వస్తూ ఉన్నాయి. అండ్ పేరున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఫోన్ పే, జెప్టో, ఓయో కూడా తొందరలో రాబోతూ ఉన్నాయి. అట్లాగే కొన్ని స్టాక్స్ ఎక్స్ డివిడెండ్ ట్రేడ్ అవబోతున్నాయి. అదాని పోర్ట్స్ కానీ, టాటా క్యాపిటల్, ఎన్టీపీసీ కూడా. సో యాక్షన్ చాలా ఉంది. ఇన్వెస్టర్స్ కి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కూడా చాలా కనబడతా ఉన్నాయి. సో కొంచెం కేర్ఫుల్ గా జాగ్రత్తగా ఎంటర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఐపీఓస్ అన్ని వస్తున్నాయని అప్లై చేయకండి. కొన్ని ఫైనాన్షియల్స్ అంత స్ట్రాంగ్ గా లేని స్టాక్స్ కూడా రాబోతా ఉన్నాయి. సో కేర్ఫుల్ గా ఉండడం ఈ టైంలో చాలా ఇంపార్టెంట్. అండ్ అన్నింటికి క్యాపిటల్ అలొకేషన్ కూడా జాగ్రత్త. ఎస్పెషల్లీ ఎస్ఎంఈలో మాత్రం ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. ఓకే ఓకే అనిల్ గారు, ఇప్పుడు జిఎస్టికి సంబంధించి మోడీజీ స్పీచ్ ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో ఉన్న కీ పాయింట్స్ కావచ్చు, ఇంప్లికేషన్స్ కావచ్చు, కన్జంప్షన్ పై, ఇన్ఫ్రా, ఎస్ఎంఈ సెక్టార్స్ ఏవి బలంగా ఉండే అవకాశం ఉంది? ఒకటండి, మనము ఇండియాలో ట్యాక్స్ ఏమంటారు రిఫార్మ్స్ లో ఈ రిఫార్మ్ అనేది జిఎస్టీ 2.0 అనేది చాలా ఇంపార్టెంట్. 8 సంవత్సరాలు 2017లో ఒక జిఎస్టీ అనేది ఇంప్లిమెంట్ చేసి నూతన శకం ఫామ్ మొదలైంది. ఆ తర్వాత చాలా చేంజెస్ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్స్ జరిగినప్పుడల్లా జరుగుతూ ఉన్నాయి. బట్ ఒకేసారి ఇంత బిగ్ బ్యాంగ్ చేంజెస్ మాత్రం ఇప్పుడే జరిగాయి. దీని వల్ల ఏంటంటే చాలా సెక్టర్స్ లో జిఎస్టీ తగ్గిపోయింది. జిఎస్టీ నంబర్ ఆఫ్ స్లాబ్స్ తగ్గించారు. ఓన్లీ ఇప్పుడు 5%, 18% అని 2 రకాలు పెట్టారు. ఒక లగ్జరీ కోసం మాత్రం ఒకటి న్యూ స్లాబ్ క్రియేట్ చేశారు. దీని వల్ల ఒక్క సెక్టర్ కాదు, మల్టిపుల్ కన్సంప్షన్ సెక్టర్స్, ఎఫ్ఎంసీజీ అనుకోండి, వైట్ గూడ్స్ అనుకోండి, ఫుడ్ అనుకోండి, ఆటో సెక్టర్ అనుకోండి, చాలా సెక్టర్లో ఈ ఎఫెక్ట్ అనేది ఒక్క రోజే కాదు, నెక్స్ట్ ఒక 1 to 2 years కనబడబోతుంది. వీటి వల్ల ప్రైస్ తగ్గడం వల్ల ఇన్ని రోజులు ఆగుతా ఉన్నారు కన్జ్యూమర్స్. ఎవరైతే కొనాలా వద్దా అనేవాళ్ళు కానీ, మళ్ళీ ఇంతకు ముందు కొంచెం లిమిటెడ్ గా స్పెండ్ చేసే వాళ్ళు కూడా చేతిలో డబ్బులు మిగులుతాయి కాబట్టి దానిలో కానివ్వండి. అట్లాగే అగ్రికల్చర్ రైతులకు కూడా చాలా రకమైన ఇన్పుట్స్ మీద జిఎస్టీ తగ్గించారు. అక్కడ కూడా చాలా రూరల్ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ట్రాక్టర్స్ మీద తగ్గించారు. సో అండ్ లాట్ ఆఫ్ ఇంప్లిమెంట్స్ మీద కూడా తగ్గించారు. అటు కన్స్ట్రక్షన్ సెక్టార్ లో సిమెంట్ కానీ వేరే వాటికి కూడా జిఎస్టీ తగ్గించారు. సో దీని ఎఫెక్ట్ అనేది మల్టిపుల్ సెక్టార్ లో కనబడబోతోంది. నెక్స్ట్ 1 or 2 quarters లో అట్లీస్ట్
విత్ ఇన్ ఇయర్ చూసుకున్నా కానీ ఒక 1 to 1.5% అడిషనల్ జీడిపికి దీనివల్ల యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనం ప్రైమరీలీ కన్సంప్షన్ డ్రివెన్ ఎకానమీ, డొమెస్టిక్ కన్సంప్షన్ డ్రివెన్ ఎకానమీ. ఇట్లా జిఎస్టీ తక్కువ చేయడం వల్ల డొమెస్టిక్ కన్సంప్షన్ పెరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ దసరా సీజన్ లో, Okay. దీపావళి సీజన్ లో లోన్స్ కూడా పెరిగి బ్యాంక్స్ కూడా బాగా పర్ఫామ్ చేసే అవకాశం. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి అనిల్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.